సంస్కారాన్ని అంతా తయారు చేసి పెట్టుకొని ఇంకా దేవుడు బిడ్డలు తీసుకోరు. అదే డబ్బులు సంపాదించింటే, దండిగా సంపాదించింటే ఆ డబ్బంతా మా తాత సంపాదించినాడో ఆయన సంపాదించినాడో అందరూ వాడుకుంటారు, కానీ ఇది మాత్రం ఎవరు వాడుకోరు. కాబట్టి ఈ సంస్కారం ఉంది, ఇది ఉందే వీడు నేను అనుకుంటూ సంపాదించినాడే, ఆ కర్మధర్మాలే కోసం అవన్నీ వీడిలో నిలిచి ఉంటాయి. నిలిచి వీడు అవి అనుభవించడానికి వీడు ఇంకొక శరీరాన్ని ఎత్తుతున్నాడు. ఈ శరీరం పోయింది కదా, ఇక్కడికి సంపాదించి వీళ్ళకు పెట్టేసినాడు, ఇంకొక శరీరంలో ప్రవేశిస్తున్నాడు. పోయి అక్కడ మళ్ళీ సంపాదించని మొదలు పెడతాడు. ఇది వీడికి తెలియని స్థితిలో జరిగేటువంటి విషయం. ఎవడైతే ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇందులో ఎవరు ప్రవేశించింది, ఏ సర్వవ్యాపకంగా అఖండమైన జ్ఞానస్వరూపమైన ఏ పరబ్రహ్మము అనంతమై ఉందో ఆ బ్రహ్మం నుండి ఒక కొంచెం కాంతి పుణ్యం ఈ శరీరంలోకి వచ్చి నేనంటూ ఇవన్నీ చేసింది అజ్ఞానం చేత. నేను ఇప్పుడు తెలుసుకున్నాను, ఈ శరీరం కాదు నేను ఎవరు, అంతటా ఉండేటువంటి ఏ పరబ్రహ్మస్వరూపం ఉందో సర్వవ్యాపకంగా ఆ బ్రహ్మస్వరూపం నేను, ఆ పరమాత్మ నేను అని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు తెలుసుకొని ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా, దేహానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ విడిచేసి కేవలం అహం బ్రహ్మాస్మి శివోహం, ఆ బ్రహ్మం నేను, ఆ పరమాత్మ నేను, అక్కడి నుంచి కదా దీంట్లోకి వచ్చింది. మళ్ళీ నేను ఆ పరమాత్మ స్వరూపమే, నేను ఆ బ్రహ్మస్వరూపమే అని ఎప్పుడు ధ్యానం చేస్తాడో వీడు కలుస్తాడు. ఎందుకు కలిగాడు అంటే పరమాత్మ నుండే దీంట్లోకి వచ్చినాడు. కానీ ఈ శరీరం ఉండేటువంటివన్నీ నావి అనుకుంటే జీవుడై బంధింపబడుతున్నాడు. కానీ దీంట్లోకి వచ్చినవాడు ఆ విషయాన్ని తెలుసుకొని నేను ఈ శరీరానికి సంబంధించిన వాడిని కాదు, ఇందులో జ్ఞానస్వరూపమై సర్వవ్యాపకంగా ఏ పరబ్రహ్మస్వరూపం ఉందో ఆ బ్రహ్మము నేనై ఉన్నాను, అక్కడి నుంచి దీంట్లోకి ప్రవేశించినాను ఏదో కర్మ వల్ల. ఇప్పుడు నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని అని శరీరం ఉండంగానే అహం బ్రహ్మాస్మి శివోహం అనుకుంటూ ఆ బ్రహ్మమాత్రంగా నిలుస్తూ ఉండడం చేత వీడికి ఇంకా మళ్ళీ ఈ శరీరం పోతూనే ఇంకొక శరీరం రాదు. అంతటా ఉండేటువంటి అఖండమైన ఈ బ్రహ్మస్వరూపముందు పరమాత్మ ఆ బ్రహ్మమై నిలుస్తున్నాడు. మళ్ళీ జన్మించకుండా ఆ విధంగా ముక్తుడవుతున్నాడు. దీంట్లోకి ప్రవేశించినటువంటి ఈ జీవుడు, ఈ నేననేటువంటి ఈ జ్ఞానం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే అహం బ్రహ్మాస్మి సోహం, నేను బ్రహ్మస్వరూపము అని ధ్యానం చేయి. అందుకు అందరూ ఉపదేశాలు చేసుకుంటారే కానీ ఆ ఉపదేశం చేసిన మంత్రం ఏమిటిది ఆ మంత్రం? ఆ పరమాత్మ నేను, ఆ పరమాత్మ నేను దీంట్లోకి వచ్చినాను, కానీ ఇది కాదు నేను ఆ పరమాత్మ స్వరూపుణ్ణి, ఆ పరమాత్మ అయిన నేను దీంట్లోకి ప్రవేశించినాను, కానీ నేను ఇది కాదు, నేను బ్రహ్మము అని శివోహం అని ధ్యానం చేయమంటారు. ఇది బ్రహ్మమంత్రం. ఈ చాలా అల్లాటప్పుగా రామ మంత్రమో కృష్ణ మంత్రమో ఏదో ఒక మంత్రం కాదు ఇది కేవలము పరమాత్మకు సంబంధించిన మంత్రం. కాబట్టి దీన్ని అనుభవం చేసుకునేవాడు, ఆ విధంగా జపం చేసుకునేటువంటి వాడు, ఈ విషయాన్ని అంతా కూడా తెలుసుకున్నటువంటి వాడు లాస్ట్కు ఆ బ్రహ్మస్వరూపుడై నిలబడుతున్నాడు. మళ్ళా జన్మ లేనటువంటి వాడై ఆ స్థితిని పొందుతున్నాడు. ఇటువంటి పరమాత్మ అని చెప్తున్నాడు. ఆ పరమాత్మను గురించి చెప్తున్నాడు. ఈ రెండును ఒకే వస్తువే కానీ భేదముందని సర్వదా ధ్యానించవలనని భావం. దీంట్లోకి ప్రవేశించిన ఈ జ్ఞానస్వరూపము సర్వవ్యాపకంగా అఖండంగా ఉండేటువంటి బ్రహ్మస్వరూపము వేరైనటివి కాదు. రెండు ఆ బ్రహ్మ ఇక్కడ ఉండే నేను అంటూ ఉండేటువంటి అహం
బ్రహ్మాస్మి, అంతటా ఉండే బ్రహ్మమైనాను. శివో అహం, అంతటా ఉండే శివస్వరూపమైన బ్రహ్మం ఏదుందో అది దీంట్లోకి వచ్చి అహం అహం అంటుంది. ఈ అహం అహం అనే నేను అంతటా ఉండే బ్రహ్మస్వరూపుణ్ణి. ఆ విధంగా నీలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపాన్ని సర్వవ్యాపకంగా ఉండేటువంటి బ్రహ్మత్వంలో లయం చేస్తూ ధ్యానం చేసుకుంటూ వచ్చినావంటే ఈ శరీరం వదిలిన తర్వాత ఆ బ్రహ్మమందే నిలిచిపోయి అఖండమైన పరమాత్మలో కలిసిపోతావు. మళ్ళా మానవ జన్మ రాదు. తత్వమసి శ్వేతకేతు అని చాందోగ్య వాక్యముతో సరిగా ఉన్నాయి. తత్వమసి అంటే ఇప్పుడు మహావాక్యం తత్వమసి అనే మహావాక్యంలో ఏం చెప్తుంది? తత్ అంటే సర్వవ్యాపకంగా ఉండేటువంటి బ్రహ్మము, త్వం అంటే నీవు, అసి అయినావు అంటే ఇక్కడ ఉన్న నీవే ఆ బ్రహ్మమై ఉన్నావు. అది తత్వమసి మహావాక్యం. ఇది బోధ, ఉపదేశ వాక్యం, గురువు చెప్పేటువంటి వాక్యం. శిష్యుడు ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని నేను ఆ బ్రహ్మమై ఉన్నాను, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపుడను, నేను ఆ బ్రహ్మమై ఉన్నాను అని వీడు ఆ బ్రహ్మస్వరూపుడై నిలిచిపోతున్నాడు. ఆ విధమైన ధ్యానం చేసి చేసి సర్వజ్ఞస్వ కించిజ్ఞత్వములు గల వాచ్యార్థమును విడిచి తృణయ సోయం దేవదత్త ఇది న్యాయముగా చిదాకాశమును గ్రహించినప్పుడు ఆత్మబ్రహ్మలకు ఐక్యము నిత్య సిద్ధమని గ్రహించవలేదు. సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వములు అంటే చిన్న శరీరం నేను, అంతటా ఉండేటువంటిది బ్రహ్మస్వరూపము అనేటువంటి భేదాన్ని పాటించకుండా ఇందులో ఉండే జ్ఞానస్వరూపుడనైన నేను ఆ బ్రహ్మస్వరూపుడని, అంతటా ఏ బ్రహ్మము సర్వవ్యాపకంగా ప్రకాశిస్తుందో ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను, నేను ఆ పరమాత్మ స్వరూపుడను, నేను ఆ బ్రహ్మస్వరూపుడను అని ఆ బ్రహ్మంతో ఏకత్వం పొందుతున్నారు. ఆ విధంగా భావించి భావించి బ్రహ్మంతో ఏకత్వం పొందుతున్నాడు. సర్వత్రా ద్వైత బుద్ధిం కుర్యాత్. సర్వజనులు అజ్ఞానం చేత సకల వ్యవహారములను భేద బుద్ధితో చేయుచున్నారు. అందరికీ తెలియదు కదా. ఈ బ్రహ్మత్వము బ్రహ్మ విచారం చేసిన వాడికి తెలుస్తుంది, అందరికీ తెలియదుగా. తెలియని వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఆ దేహమే నేను అనుకుంటున్నారు, ఈ డబ్బునంతా సంపాదించవాలనుకుంటున్నారు. ఆ సంపాదించిన డబ్బునంతా అనుకోబట్టే ఆ పిల్లలకు ఉండేవాళ్ళ, మన వాళ్ళకు ఉండేవాళ్ళ, మన ఆ విధంగా అనుకొని వీళ్ళు ఆ శరీరము నేను కాదు, ఇందులో ఉండే బ్రహ్మం నేను, ఈ పరమాత్మ నేను అనేటువంటి విషయాన్ని మర్చిపోయినాడు. దేహమే నేను అనుకున్నాడు. ఇంకా ఆ విధంగా ఈ ప్రపంచంలో సంపాదించడము అవన్నీ పొందడం అవి చేస్తున్నాడు అజ్ఞానం చేత. కానీ ఇది నిజము కాదు. సకల ప్రపంచమందు సకల జీవరాశి యందును సత్తా స్వరూపంగా ఏకాకారమైన బ్రహ్మ వస్తువే ఉన్నది. అది ఏముంది? సర్వవ్యాపకంగా అఖండాకారంగా ఒక బ్రహ్మస్వరూపమే ప్రకాశిస్తుంది. బ్రహ్మస్వరూపము సర్వవ్యాపకంగా ఉండే బ్రహ్మస్వరూపము నాలో నా సహస్రారం గుండా నా హృదయంలోకి చేరి నా శరీరాన్ని రక్షిస్తుంది. ఈ విధంగానే సమస్త శరీరాలను వాటిల్లోకి చేరి ఆ శరీరాలను రక్షిస్తుంది. అంటే ఏది రక్షిస్తుంది? ఆ బ్రహ్మము రక్షిస్తుంది. ఈ బ్రహ్మము శ్రీమ మొదలుకొని సమస్త జీవరాశుల్లో కూడా వాటిల్లోంచి వాటి హృదయంలోకి చేరి వాటి బిడ్డలను విసాక్కుంటున్నాయి. ఆహారం తిండిని అది సంపాదించుకుంటున్నాయి, ఆ తిండి తింటూ ఉన్నాయి. ఇవంతా ఎట్లా చేస్తున్నాయి అంటే కేవలము ఆ జ్ఞాన స్వరూపమైన ఏ పరమాత్మ పదార్థం ఉందో పరమాత్మ నుండి కదా దీంట్లోకి ప్రవేశించినాడు.
దీంట్లోకి నేను పరమాత్మ నుండి ప్రవేశించినాను అని తెలుసుకున్నవాడైతే ముక్తి పొందుతున్నాడు. కానీ తెలియని వాడంతా ఏమనుకుంటున్నాడు, ఈ దేహమే నేను, ఈ దేహం నేనైనాక నా పెళ్ళాము, నా పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఈ డబ్బు వీళ్ళకు ఈ విధంగా ఈ ప్రపంచమందే మునిగిపోతున్నాడు. తనను తెలుసుకోలేకుండా ఉన్నాడు. తన స్వరూపమైన ఆ బ్రహ్మస్వరూపాన్ని అంటారు. ఉపాధుల భేదము చేత భేదముగా ఉన్నట్లు తోచుచున్నది. ఏం భేదం? ఉపాధుల భేదం. ఉపాధుల భేదం అంటే నా శరీరం వేరే, ఆడి శరీరం వేరే, ఈ శరీరం వేరే, అట్లా అనేక శరీరాలుగా ఎట్లున్నాయి అంటే ఒక్కొక్క శరీరం ఒక శరీరం ఉన్నట్టు ఒక శరీరం లేకుండా ఉపాధులన్నీ భేదంగా ఉన్నాయి. భేదంగా అంటే నీ శరీరం వేరే, నా శరీరం వేరే, ఇంకొకరి శరీరం వేరే, ఇట్లా ఉపాధులన్నీ వేరువేరుగా కనిపిస్తూ ఉండడం వల్ల ఇవన్నీ ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు అని వీటిని చూస్తూ ఇవే సత్యం అనుకొని పోతున్నారు. కానీ ఇంతమందిలో ఇంతమంది ఇందరిలో ఉన్న ఉపాధుల్లో ఉండేటువంటి ఒక జ్ఞానస్వరూపమే కదా. ఆ జ్ఞానం ఏ విధంగా ఉంది రోజు చెప్పుకుంటాం కదా. ఆ జ్ఞానము ఈ ఆకాశం ఎట్లా వ్యాపించి ఉందో సర్వవ్యాపకంగా, ఆ జ్ఞానం కూడా చిదాకాశ స్వరూపమే సర్వవ్యాపకంగా. ఏ బ్రహ్మస్వరూపుడు ఏ పరమాత్మ ఉన్నాడో, జ్ఞానస్వరూపమైన బ్రహ్మముందో, ఆ బ్రహ్మము ఈ శరీరంలో ఆ శాస్త్రాలం ద్వారా ఈ శరీరంలో చూస్తుంది, ఆ నీ శరీరంలో శాస్త్రాలంలో ద్వారా ఈ శరీరాన్ని చూస్తుంది, ఆయన శరీరంలో ఆయన శాస్త్రాలను కూడా ఆ శరీరాన్ని చూస్తుంది. ఆ విధంగా అన్ని శరీరాల్లో వాటి వాటి సంస్కారాలు బట్టి ఆయా సహస్రారం ద్వారా అన్ని శరీరాల్లో ప్రకాశిస్తుండేది ఒకే జ్ఞానస్వరూపము. ఇప్పుడు అందరము రోజు చెప్తా విషయము, అందరం శ్వాస పీలుస్తున్నాం. శ్వాస పీలుస్తుంటే శ్వాస ఎట్లుంది, ప్రాణవాయువు సర్వవ్యాపకంగా ఉంది. సర్వవ్యాపకంగా ఉంది ఉండబట్టి ఒక్కొక్క శరీరం దీంట్లోకి వచ్చినప్పుడు ఆ శరీరం ఆ శ్వాసనే పీల్చుకుంటుంది. అని 70 ఏళ్ళు బతకని 80 ఏళ్ళు బతకని ఆ శ్వాసనే పీల్చుకుంటుంది. ఇంకొకడు వాడికి పుడతాడు, వాడు ఆ శ్వాసనే పీల్చుకుంటాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు ఆ శ్వాసనే ఈ విధంగా ఎంతమంది జనాభా ఉన్నా, ఎన్ని జీవరాశులున్నా, జనాభానే కాదు, మనుషులే కాదు, పశువులు, పక్షులు, చీమలు, దోమలు ఎన్ని కూడా ఆ ప్రాణవాయువును ఒకే ప్రాణవాయువు ఆకాశం మాదిరి సర్వవ్యాపకంగా నిండిపోయి ఉంటే దాన్ని అన్నీ పీల్చుకొని బతుకుతున్నాయి. ఉన్నంతకాలము ఉంటున్నాయి. ఆ ప్రాణవాయువును పీల్చుకుంటూ పోయేటప్పుడు ఈ ప్రాణవాయువుని ఇక్కడ వదిలేస్తాయి. ఆ శరీరం దాని అంతటది పోతుంది, అది మట్టిలోనూ మండలోనూ కలిసిపోతుంటుంది. అట్లా వస్తూ ఉంటాయి శరీరాలు. వచ్చిన శరీరాలంతా ఈ ప్రాణవాయువును పీల్చుకుంటూ ఉన్నాయి. ఆ ప్రాణవాయువు నీకేమన్నా కనిపిస్తుందా? కనిపించేదైతే నా ప్రాణవాయువు నువ్వు పీల్చుకుంటున్నావు అని అడగదు. వాడు ఎవరు అడగలే. ఎందుకు అడగడు? ఎవరికే కనపడదు. ఎవరిదని ఎవడనే వాడి పెట్టెలో పెట్టి బీగం వేసుకుంటాడా, విరవలో పెట్టి బీగం వేసుకుంటాడా? ఎవడు చేసుకోవడానికి లేకుండా నిరాకారమై సర్వవ్యాపకంగా నిండిపోయి ఉండేటువంటి ఆ ప్రాణవాయువులోకి శరీరాలన్నీ వస్తున్నాయి. అన్ని శరీరాలు ప్రాణవాయువును వాడుకుంటున్నాయి. అన్ని శరీరాలు విడిచిపెట్టిపోతున్నాయి. ప్రాణవాయువుగానే అట్లనే నిండిపోతుంది. ఆ విధంగా మనం శరీరాలు మనం అనుకుంటున్నాం అజ్ఞానం చేత, నేను ఫలానా నేను ఫలానా నేను ఫలానా. ఏ ఫలానా అయినా ఉపయోగపడే ఉన్నంతకాలం దేంతో బతుకుతున్నాడు? ప్రాణవాయువుతో బతుకుతున్నాడు. అందరూ ఏ గాలి పీలుస్తున్నారో ఆ గాలి అందరూ వాడు పీలుస్తూ బతుకుతున్నాడు. వాడు విడిచిపెట్టిపోతున్నాడు. వాడి సొమ్మ వాడు ఎత్తుకపోవడానికి అవుతుందా? లేదు. ఆ విధంగా ఈ ప్రపంచంలో ఇదంతా కూడా ఈ జ్ఞాన స్వరూపమైన సర్వవ్యాపకంగా ఉంది పరమాత్మ స్వరూపము. పరమాత్మ అంటే ఏదో ఒకటి ఇంత లావునాన్ని తెచ్చిన ఒక మనిషి రూపం అనుకోవాకండి.
జ్ఞానరూపం పరమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ జ్ఞానస్వరూపం కూడా అది కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ శ్వాస వాయువు అనేది సర్వవ్యాపకంగా ఎట్లా ఉందో ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ కూడా సర్వవ్యాపకంగా ఉన్నాడు. జగత్తంతా సర్వవ్యాపకంగా ఉన్నాడు ఆ జ్ఞానస్వరూపుడు. ఎప్పుడెప్పుడు శరీరం తీసుకొని దీంట్లోకి వస్తాడో వానిలో ఆ జ్ఞానము ప్రకాశించి వాని విషయాలన్నింటినీ ఆ జ్ఞానం తెలుసుకుంటుంది. నేను వచ్చినాను, నా విషయాన్నంతా ఆ జ్ఞానం తెలుసుకుంటుంది. ఇంకొకడు పుట్టినాడు, వాని విషయం అంతా జ్ఞానం తెలుసుకుంటుంది. ఆ విధంగా సర్వుల్లో ఒకే జ్ఞానం ప్రకాశిస్తుంది. అందరిలో ఒకే గాలి శ్వాస రూపంగా అందరిలోకి పోయి వస్తూ వాడిని ఇట్లా బతికించిందో ఆ జ్ఞాన స్వరూపమైన ఈ చిదాకాశ స్వరూపం పరమాత్మ. చిత్ అంటే జ్ఞానస్వరూపం, చిదాకాశం జ్ఞానాకాశం అంతటా వ్యాపించి ఉంది. ఆ జ్ఞానాకాశంలోకే ఒక్కొక్కడు వస్తూ ఉంటే వాడిలోకి జ్ఞానం వచ్చి చేస్తుంది. వాడు పోయేటప్పుడు ఆ జ్ఞానాన్ని పెడుతున్నాడు, వాడు పోతున్నాడు. అట్లా ఈ జ్ఞాన స్వరూపమైన ఈ పరమాత్మ చైతన్యం కూడా సర్వవ్యాపకంగా ఒక్కటిగా ఉంది. ఎవరి సొమ్ము కాదది, ఎవడు ఎత్తుకోవడానికి లేదు. ఎంతకాలం ఉంటాడో శరీరంలో ఈ ప్రపంచంలో అంతకాలం వాడుకుంటుంటాడు. అయితే ఇంత జ్ఞానం ఒక్కటే అయినప్పుడు అందరూ ఒకే తెలివి గల వాళ్ళగా ఎందుకు ఉండకూడదు అని మీకు సందేహం రావచ్చు. ఎందుకంటే జ్ఞానం ఒక్కటే, ప్రకాశించేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపము సర్వత్ర అందరికీ ఒక్కటే. కానీ ప్రతి వాడిలో బుద్ధి వృత్తి అనేది ఉంది. ఆ జ్ఞానము ప్రతిబింబించేటువంటి స్థలం. ఇప్పుడు అర్థం తీసుకుపోయి మనం బయట పెడితే సూర్యుడు దాంట్లో ప్రతిబింబిస్తాడు కదా. అటువంటి ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలు అనేటువంటి సూక్ష్మ శరీరం, ఈ స్థూల శరీరం అది సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరము అంతఃకరణ చతుష్టయము అంటారు. ఆ అంతఃకరణలో ప్రతిబింబిస్తున్నాడు ఈ అంతటా ఉండేటువంటి ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ. ఆ అర్థమందు ప్రతిబింబిస్తున్నాడు. ఆ అర్థము వాడు ఎంత శుద్ధమైందైతే, శుద్ధమైన అర్థం అయితే స్పష్టంగా ఎట్లా ప్రకాశిస్తాడో సూర్యుడు, ఆ విధంగా శుద్ధమైన బుద్ధి యందు శుద్ధంగా ప్రకాశిస్తుంది పరమాత్మ స్వరూపము. కొందరికి అనేకమైన ద్రోహాలు, వాడిని చెడసవాళ్ళను వీడిని నాశనం చేస్తాము, వాడిని ఒకడేద్దాము, ఈ విధమైనటువంటి కల్మషమైనటువంటి బుద్ధులు. ఆ కల్మషమైనటువంటి బుద్ధిలో ఈ జ్ఞానము స్వప్రకాశంగా ప్రకాశించలేదు. ఇప్పుడు అది మురికి పట్టిన అర్థం ఎట్లా ఇవి అది స్పష్టంగా ప్రకాశించదు ప్రతిబింబము, అట్లా అట్లా ప్రకాశిస్తుంది. జ్ఞానం శ్రేష్టమే, జ్ఞానం ఒక్కటే, అందరిది ఒకటే. ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ జ్ఞానస్వరూపుడు ఒకటే బ్రహ్మస్వరూపుడు. కానీ ఇన్ని శరీరాల్లో ఆ మనోబుద్ధులు ఉన్నాయి చూడు, ఇవి ముందు జన్మ సంస్కారాలు తీసుకొని వచ్చినట్టు. ముందు జన్మలో నేను ఏ పుణ్యం చేసినానో, ఏ పనులు చేసినానో ఆ సంస్కారాలు తీసుకొని దీంట్లోకి ప్రవేశించినాయి. ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని ఈ 4 అంతఃకరణ చతుష్టయము అని లోపల 4 ఒక అద్దంలాగా ఉన్నాయి. ఈ అద్దంలో ప్రతిబింబిస్తుంది ఆ జ్ఞాన ప్రకాశము. అంతటా ఉండేటువంటి ఆ జ్ఞాన ప్రకాశము ఈ అద్దంలో ప్రతిబింబిస్తుంది. ఎవరి అద్దం శుద్ధంగా ఉంటుందో వాడిలో శుద్ధంగా జ్ఞానం ప్రకాశిస్తుంది. వాడు బాగా తెలివిమంతుడై ఉంటాడు. ఎవరి అద్దము మురికి పెట్టి ఉంటుందో వాడిలో ఆ జ్ఞానం పూర్తిగా బాగా ప్రకాశించదు. వాడు తెలివి తక్కువ ముందు ఉంటాడు. ఈ మంచి చెడుగులు అనేటువంటివి పరమాత్మలో లేవు. అది తెలుసుకోవడానికి మంచి పరమాత్మ అంతటా ఒకటిగా ఉండేటువంటి వాడు, అందరిలో ఒకటిగా ప్రకాశించేటువంటి వాడు. కానీ ఈ అద్దాల్లో తేడా ఉంది.
ఈ మనోబుద్ధులు ఉన్నాయే, ఇవి మంచి చెడుగులు కార్యాలు చూసి ఆ కర్మ సంస్కారాన్ని ఎత్తుకొని వచ్చినట్టు ఈ శరీరంలోకి అవి వచ్చి చేరినాయి. ఇది మంచి శుద్ధమైనటువంటి బుద్ధి అయితే దాని యందు ఆ జ్ఞానస్వరూపము ప్రతిఫలించి ఇది స్వరూపము